పోతే ఓకే ఫైన్ సార్, అది తప్పగా పోయింది. డెకోరేమ్ కూడా స్పాయిల్ చేశాను కదా సార్ నేను హౌస్ది. నాకు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ఏబుల్ టు కన్వే కరెక్ట్లీ ఆర్ నాట్ కన్వే కరెక్ట్లీ, బట్ ఇది నన్ను మిస్ఇంటర్ప్రేట్ అయిందా, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా నాకు తెలీదు. బట్ దిస్ ఈస్ గెటింగ్ టూ మచ్ ఫర్ మీ టు హ్యాండిల్ సార్. ఐ వాంట్ టు ప్రిఫర్ మై ఓన్ హెల్త్, ఐ వాంట్ టు ప్రిఫర్ మై ఓన్ లైఫ్. కాబట్టి నేను వెళ్తాను సార్, దయచేసి సార్. నీ మీద పడిన నింద దాన్ని తొలగించేయాలి. ఎస్ సార్. నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చావు. ఎస్ సార్. యూ వాంటెడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎస్ సార్. ఈ క్షణం నువ్వు వెళ్ళిపోతే అంతకన్నా పెద్ద నిందతో వెళ్తావు. ఆడియన్స్ పర్సెప్షన్లో సంజన ఎలాంటి వ్యక్తో, ఎలా ఈ హౌస్లోంచి వెళుతున్నావో నువ్వే అర్థం చేసుకో. యు ఆర్ గోయింగ్ విత్ అ బిగ్ బ్లాక్ మార్క్ సంజన. రేపు పొద్దున నన్ను నామినేషన్స్లో ఈ నలుగురు నన్ను సేవ్ చేశారు అంటారని నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు. ఎస్ సార్, బికాస్ ఇదే జరిగింది మొన్న సాక్రిఫైస్. రైట్ రీజన్. ఎస్ సార్, బట్ ఆడు 100 సార్లు చెప్పారు సార్, నా వల్ల కాదు. నేను ఒక పెన్సిల్ మోడల్ వాళ్ళు మళ్ళీ చెప్తారని చెప్పి నువ్వు వెళ్ళిపోతాను సార్. చెప్పాను అంతే, కానీ నువ్వు నీ మీద పడిన నిందని తొలగించుకోవాలన్న ఆలోచన లేదా నీకు? సార్ దట్ ఇస్ వై యూ కేమ్ హియర్. అవును సార్, దట్స్ ట్రూ. నేను ఇన్ని వారాలు ఉన్నాను, ఎంత ప్రేమ ఇచ్చాను. ఏమి పర్సెప్షన్ లీవ్ చేసి వెళ్తున్నావమ్మా ఆడియన్స్ కి? వాట్ ఇస్ ద పర్సెప్షన్? ఆడియన్స్ కి రాంగ్ పర్సెప్షన్ పోతే నేను ఆడియన్స్ కి సారీ చెప్తాను. సారీ చెప్తే సరిపోదమ్మా. యూ హ్యావ్ టు చేంజ్ ద పర్సెప్షన్. ఆ పర్సెప్షన్ నువ్వు చేంజ్ చేయాలి. అది నువ్వు హౌస్ లో ఉండి నీ తీరు మార్చుకుంటేనే కనపడుతుంది. సార్ నేను 13 weeks నుంచి ఉన్నాను. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్ ఎవ్రీవన్ హావ్ సీన్. 13 weeks యూ స్ట్రగల్డ్, యూ వర్క్, యూ హార్డ్. నీ ఫ్యామిలీని వదిలిపెట్టి, నీ పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఈ బ్లాక్ మార్క్ తో వెళ్ళిపోవడం. సార్ నేను ఆడియన్స్ కి ఇప్పుడే సారీ చెప్తాను, డెకోరేమ్ స్పాయిల్ చేశానంటే. బట్ వీళ్ళు నలుగురు నా కోసం స్టాండ్ తీసుకొని నేను ఇక్కడ ఉండడం, నాకు రేపు నుంచి మాటలు పడ్డాడు నా వల్ల కాదు సార్. బికాస్ ఆయన సాక్రిఫైస్ చేశారు. ఒక ఇమాన్యుయల్ తప్ప ముగ్గురు 10 సార్లు చెప్పారు సార్. ప్రతిసారి చెప్తే నేను 100 సార్లు చెప్పాను సార్. దట్ ఈస్ ఈగో. ఇమాన్యుయల్ సార్ నీ డెసిషన్ సంజన వింది. సంజన ఏం చెప్తుందో మీరు విన్నారు. ఏం చేద్దాం సార్? అది తను అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు సార్. 13 వారాలు దాన్ని భరించుకుంటూ వచ్చి 2 weeks ఉంది నామినేషన్. ఈ 2 weeksలో ఈ నలుగురు వచ్చి మేము సాక్రిఫైస్ చేయడం వల్ల మీరు ఇక్కడ ఉన్నారని ఎవ్వరు అనరు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు నలుగురు కూడా అలా అన్నది కాదు. మేము సాక్రిఫైస్ చేయడం వల్లే మీరు ఇక్కడ ఉన్నారని ఏ రోజు అనలేదు. వాళ్ళు హ్యుమానిటీ గురించి మాట్లాడినప్పుడు భరణి అన్న మాట్లాడాడు, నిన్న తను ఫీల్ అయినప్పుడు నిన్న తను మాట్లాడింది తప్ప నేను పాయింట్అవుట్ చేయడానికి కాదు. మీరు ఏదేదో ఆలోచించుకున్నారు సంజన గారు. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఏ రోజు అనలేదు ఈ నలుగురు అలా. అర్థం చేసుకుంది నిన్న. మరి రిగ్రెట్ కాదు, ఆ మాట అన్న తర్వాత కోసం కాఫీ వదిలేసాను, అదే పెద్ద తప్పు చేశానని తను కూడా చెప్పింది. క్రియేట్ చేసింది సంజన గారు, మేము చెప్పింది కాదు. సంజన, the decision is not about sacrifice. Please don't divert the issue, Sanjana. The decision is different. You owe an apology to Ritu, to my audience. You owe an apology. ఆడియన్స్ కి ఐఎమ్ వెరీ సారీ. మీకు అనిపిస్తే నేను డెకోరేమ్ స్పాయిల్ చేశానని ఖచ్చితంగా ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ సారీ విత్ సంజన. ఇంకొకసారి ఈ హౌస్లో నీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ క్షణం అన్కంఫర్టబుల్గా ఉందని వెంటనే చెప్పు. ఆ ఫీలింగ్ని దాచిపెట్టి డోంట్ వెయిట్ టిల్ ద నామినేషన్. ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి, క్యారెక్టర్